ప్రతి ఇంటర్వ్యూలో పబ్లిక్ స్పీకింగ్కి చాలా తక్కువ స్కోర్ వస్తుంది. ఎందుకని? నాకు కొత్త వాళ్ళని చూస్తే భయం మేడం. వాళ్ళకంటే నేను తక్కువ వాడినేమో అని. లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల. విన్స్టన్ చర్చిల్ తెలుసా? ప్రపంచ యుద్ధం టైంలో ఇంగ్లాండ్ పిఎం. చాలా గొప్ప ఒరేటర్. పబ్లిక్తో చాలా బాగా మాట్లాడేవారు. అతని టెక్నిక్ ఏంటో తెలుసా? అతను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అక్కడున్న ఆడియన్స్ అందరినీ నగ్నంగా ఊహించుకునేవాడు. అందరూ తన ముందు వల్నరబుల్గా కనిపించేసరికి చాలా ధైర్యంగా మాట్లాడేవారు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలవు. ఏయ్, ఏమైంది? మాటలు రావట్లేదు మేడం. అలా ఊహించుకొని ట్రై చేస్తుంటే. ఏయ్, అవన్నీ ఇంటర్వ్యూలో పబ్లిక్ మీటింగ్లో చెయ్యి, నా దగ్గర కాదు. పిల్లోడివే కాదు, అల్లరోడివే. సారీ మేడం. నాకెందుకో నీ స్పీకింగ్ స్కిల్స్ కన్నా నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేడం అది ఏయ్, ఈ షర్ట్ మీ అన్నయ్యకి ఆన్లైన్లో ఆర్డర్ చేశా. సైజ్ తేడా వచ్చింది, కానీ బాగుంది కదా అని ఉంచేశా. నీకు సరిపోతుంది, వేసుకో. వేసుకో. ఓ, మీరు సిగ్గా? పోనీలే, నేను కాఫీ పెట్టుకుని వస్తా, నువ్వు ఈలోపు మార్చేసి. ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? చూసుకోలేదు. దా. ఏంటిది చెక్కలకింతగా ఉంది? చిన్నపిల్లోడివా? మీకు చిన్నపిల్లలంటే ఇష్టం అంతే కదా, పిన్ని చెప్పింది. చాలా. మరి పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్నా మీకెందుకు పిల్లలు లేరు? వెళ్ళిపో. వైశాలి, పోరా ఇక్కడి నుంచి. వెళ్ళమన్నా? వైశాలి, ఏమైంది? ఇక్కడి నుంచి వెళ్ళిపో.
కాఫీ తాగావా? రా. రమణన్గా వద్దులేండి. పిలుస్తుంది వైశాలి. కోపమా? వచ్చింది, నాకు తెలుసు. అదేం లేదండి, మీరు ఎందుకు అలా అన్నారో తెలియక. నేనేదో ఒకటి అంటాను, అది మనసులో పెట్టుకోవాలా? మీకు ఎందుకు కోపం వచ్చిందో తెలియలేదండి. ఏయ్, ఇలా పిలిచి నన్ను దూరం పెట్టుకో. వైషు అని పిలవచ్చు కదా. వద్దులేండి మేడం. నా కర్మ, తప్పైపోయింది బాబు. ఏదో కోపంలో అనేశాను, నన్ను క్షమించు. అయ్యో వద్దు వైశాలి, ప్లీజ్ ఏడవకు. అసలు నువ్వు ఉన్నట్టుండి ఎందుకు అలా అరిచావో తెలియక నేను మర్చిపోవాలనుకున్న దాన్ని గుర్తు తెచ్చావు, అందుకే కోపం తరిచేశాను. మీ పిన్ని ఛాయాదేవి అయితే మా పిన్ని సూర్యకాంతం చాలా టార్చర్ పడ్డాను. అందరిలాగా నేను నా భర్తతో చాలా సుఖంగా గడపాలని కలలు కన్నాను. వయసుకి రాగానే ఒక్క అబ్బాయిని చూపించారు. నా అభిప్రాయం చెప్పేలోపే పెళ్ళన్నారు. ఆ నరకం నుంచి బయటికి రావడానికి వెంటనే సరే అన్నాను. పెళ్ళైన మొదటి రోజే నేను కన్యపిల్లగా మిగిలిపోవడానికే పుట్టానేమో అని భయమేసింది. అర్థం కాలేదు కదూ? మీ అన్నయ్య పేరుకు మాత్రమే సంతోష్, కానీ ఏ రోజు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఏడవకు వైశాలి, ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నా విలువేంటో ముందు నీ కళ్ళలో చూసాకే తెలిసింది. ప్లీజ్ ఏడవకు. ఇష్టంతో పెట్టే ముద్దు ఎలా ఉంటుందో కూడా అనుభవించలేదు. నువ్వు నిజంగా చిన్నపిల్లోడివే. గుండెల్లో ఉన్న ఇష్టాన్నంతా మాటల్లో చెప్పలేనప్పుడు పెదవులో కనిపెట్టిన భాషే ముద్దు. లైఫ్ అంతా నీతో ఈ భాషలోనే మాట్లాడాలని. మాటలు బాగానే నేర్చుకున్నావు. నువ్వే చెప్పావుగా, ధైర్యంగా మాట్లాడాలంటే నగ్నంగా ఊహించుకోవాలని. ఎందుకు తీస్తున్నావు? ఊహించుకోవచ్చు కదా. ఊహ కన్నా నిజం ఎంత బాగుంటుందో చూద్దామని. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. అమ్మ రమ్మంటుంది. వెళ్ళు వెళ్ళు, తొందరగా రా, తొందరగా రా అన్న. కాల్ చేస్తా. తమ్ముడు పిలుస్తున్నాడు కదా.